క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలో పసుపు సైన్యం మినీ మహానాడు సూపర్ సక్సెస్. మహా ఉత్సాహంగా దిక్కులు పిక్కటిల్లేలా జై జయ ధ్వానాలు చేసిన తెలుగు తమ్ముళ్ళు. ఎన్టీఆర్ అమర్ రహే. నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు దార్శనికతపై ప్రశంసల వర్షం. 15 ఏళ్ల తర్వాత పార్టీని గెలిపించిన ఎమ్మెల్యే షాజహాన్ నాయకత్వం వర్ధిల్లాలని నీరాజనాలు. బడుగు బలహీన వర్గాల తెలుగుదేశమా జై భవ విజయీ భవ అంటూ వెలుగెత్తి హోరెత్తించిన కేడర్. మహానాడుకు తాము సైతం సిద్ధమంటూ ఉరకలెత్తే ఉత్సాహంతో జై జై అంటూ నినాదాలు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత పార్టీ నెంబర్ 1 నంబాల కేశవరావు ఎన్కౌంటర్. గత పీపుల్స్ వార్ పార్టీ నిర్మాతలు కొండపల్లి గణపతుల సహచర నక్సల్బరీ ఉద్యమకారుడు నంబాల కేశవరావు వచ్చే ఏడాది మార్చి 31 లోపల దేశంలో నక్సలైట్ ఉద్యమం లేకుండా మట్టు పెడతామని నరేంద్ర మోడీ అమిత్ షా కంకణం. కొందరికి నక్సలైట్లు అమరవీరులు, మరికొందరికి వారు అరాచకవాదులు. ఇంతకు నక్సలైట్లు ఎవరు? వారి ఉద్యమ లక్ష్యం సక్రమమా వక్రమమా? జనసైనిక్ న్యూస్ ఛానల్ స్పెషల్ స్టోరీ ఈ రోజు మీకోసం. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలో పసుపు సైన్యం మినీ మహానాడును మహా ఉత్సాహంగా చేపట్టింది. దిక్కులు పెక్కటిల్లేలా జయ జయ ధ్వానాలు చేశారు. ఎన్టీఆర్ అమర్ రహే అని నిందించారు. నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు 15 ఏళ్ల తర్వాత పార్టీని గెలిపించిన ఎమ్మెల్యే షాజహాన్ నాయకత్వం వర్ధిల్లాలనే నినాదాలతో హోరెత్తించారు. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశమా జయీ భవ విజయీ భవ అంటూ వెలిగెత్తి చాటారు. మహానాడుకు తాము సైతం సిద్ధం అంటూ ఉరకలెత్తే ఉత్సాహంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మదనపల్లెలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే షాజహాన్ సారథ్యంలో మొట్టమొదటి దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ తన మార్క్ ప్రాధాన్యతను చాటుతూ పార్టీ సీనియర్ నాయకులకు సన్మానం చేసి గౌరవించి శభాష్ అనిపించుకున్నారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. మత సామరస్యానికి ప్రతీకగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ ఫోటోకు పూజ నిర్వహించడం విశేషం. పార్టీ నియోజకవర్గ అతిరథ మహారథులు నాదెళ్ల విద్యాసాగర్, రాటుకొండ వెంకటేష్, బాలుస్వామి, మార్పురి సుధాకర్ నాయుడు, రెడ్డి షంషీర్, రఘుపతి నాయుడు, పోతబోలు సుధాకర్ తదితరులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, భావి ఎన్నికల కోసం గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో కడపలో జరగనున్న మహానాడుకు నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పార్టీ శక్తిని ప్రదర్శించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా హాజరై విజయవంతం చేశారు. తెలుగు ప్రజల సత్తాను ప్రపంచానికి చాటిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత సీఎం ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే షాజహాన్ కీర్తించారు. నాడు విభజిత రాష్ట్రాన్ని, నేడు వైకాపా పాలనలో విచ్ఛిన్నమైన రాష్ట్రాన్ని తన అపార అనుభవం, దూరదృష్టి, దార్శనికతతో అద్భుతమైన ప్రగతి వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం అమోఘమైందని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రజా సంక్షేమం, పార్టీ కోసం నిద్రాహారాలు మాని సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ ప్రశంసలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కడపలో నిర్వహించనున్న మహానాడుకు తరలి రావాలని పార్టీ నాయకులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు నాదెళ్ల విద్యాసాగర్, బాలుస్వామి, ఆర్జే వెంకటేష్, రాటుకొండ మధుబాబు, నీలకంఠ, మోడెం సిద్ధప్ప, గంగారపు నవీన్ చౌదరి, నాదెళ్ల శివ, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్, ఎస్ఏ మస్తాన్, తులసి రామకృష్ణ, సిటిఎం రెడ్డి స్వామి, చుక్క విజయ్ కుమార్, కత్తి లక్ష్మణ, జీవి నాయుడు, గురునాథ్ యాదవ్, సిటిఎం చల్ల నరసింహులు, నాగయ్య, పులి మహాలక్ష్మి, రాధా, గ్రామ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యమంత్రులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారు. 50,000 ఎకరాల భూమి రాష్ట్ర రాజధానికి తీసుకున్నారే, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? 50,000 ఎకరాల భూమి డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు 2 లక్షల కోట్లు? ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఉన్న ముందే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు. ఎక్కడ కూడా కానీ ఆస్తులు ఏవి మిగలలేవు.
ఇదే కాకుండా సారాయిలో వచ్చే 20 సంవత్సరాలకి ఇప్పటి నుంచి తర్వాత 20 సంవత్సరాలు వచ్చే ఆదాయాలు అడ్వాన్స్ గానే అమ్మేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఇదే కాకుండా మనం ఎక్కడైనా యామారంటే అందరు దిగిన సచివాలయాల్లో అర్జీలు రాపించుకొని మీకు అందరికి 2 కిడ్నీలు ఉన్నాయే, ఒక్కొక్క కిడ్నీ నాకు ఇచ్చేయండి అని చెప్పి రాసుకుంటారు. అది తప్ప దానిలోకి ఎలక్షన్ వచ్చేసారు. లేకపోతే ఆ కిడ్నీలు కూడా సంతకాలు తీసుకున్నారు. అందుకోసం నేను మీకు తెలియజేస్తున్నాను, చాలా పెద్ద నాయకులు, అనుభవజ్ఞులు, ఈ సమాజానికి కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిన మనిషి. ఆ రోజు బిల్ క్లింటన్ నేరుగా ఉమ్మడి రాష్ట్రం ఉంటే హైదరాబాద్ నేరుగా వచ్చి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కలిసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మంచికి మారిపోయారు. ఒక నాయకత్వ పూర్తి లక్షణాలు కలిగిన మనిషి. అన్ని రోజులు వాళ్ళు జైల్లో పెట్టారు. 65 రోజులు జైల్లో పెడితే దాదాపు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పైన ఎక్కడ అరాచకం చేయదండి, వాళ్ళ పైన మీరు 2 రోజులు చేయదండి, ఎవరు తప్పు చేస్తే వాడిని శిక్షిస్తాం, అదే మాట మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు పోలీస్ వ్యవస్థ, సెంట్రల్ గవర్నమెంట్ మన చేతిలో ఉంది. మన సపోర్ట్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మనకు పూర్తిగా ఉంది. ఈడీ ద్వారా కావాలంటే ఆ రోజు దాదాపు 27 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద. ఈ రోజు ఇంకొక 15 కేసులు పంపించి జైలుకి పంపించచ్చు. ఏ మాత్రం అటువంటి తప్పు చేయలేదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక మహనీయులు, ఒక దేశానికి కాదు, రాష్ట్రానికి దేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి. మాట తీరు కానీ, పనితనం కానీ ఈ రోజు రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది. రాష్ట్రంలో ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి. అయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్లు 3 సిలిండర్లు, 4,000 రూపాయలు పెన్షన్, 6,000 రూపాయలు పెన్షన్, 10,000 రూపాయలు పెన్షన్, అదే విధంగా 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఏ మనిషికి పూర్తిగా అంగవైకల్యం ఉంది, ఇంట్లో పడుకున్నారో ఆ మనిషికి ఆ కుటుంబ సభ్యులంతా ఏం చేశారంటే, ఇది అంతా అయిపోయింది, ఎప్పుడు సరిపోతాడో సరిపోయి ఇంకా మాకు ఇది చాలా కష్టం అయిపోయిందని ఆలోచన చేశారు. అటువంటి మనిషికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తారే, అయ్యో ఇంకా బతుకుంటే మాకు చాలా మంచిది, ఈ రోజు మీరు చాలా అవసరం ఉంది, ఈ రోజు నెలకు సరిపోయి ఇంటి ఖర్చులంతా 15,000 వచ్చేస్తా ఉంది, నువ్వు బాగుంటుంది నాయన అని ఇప్పుడు పిల్లలు ఇస్తా, ఆయన గోపు కడిగిస్తూ ఉంటారు, ఆయన బట్టలు పెట్టిస్తూ ఉంటారు, ఆయన కాల్సిన టిఫిన్ ఇస్తూ ఉంటారు, కాఫీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఏమైతే పూర్తిగా డిసేబుల్ ఉన్న మనుషులకు రాజ్య మర్యాదలు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆయన దగ్గర ఇక్కడ కక్ష పూరిత వర్గాలకి అధికారం లేదు, దళిత మైనారిటీ సోదరులకి అధికారం లేదు. కేవలం ముఖ్యమంత్రులు అయితే ఒక సామాజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసే విధానం. ఆ పరిస్థితికి తిరోధాలు కలిసి ఎన్టీ రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టారో కేవలం 9 నెలల కాలంలో ఈ ప్రపంచ చరిత్రలో ఎవరూ చేయకుండా చరిత్రను ప్రగదాసి అధికారాన్ని చేజిక్కించుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చినటువంటి ఘనత నటరత్న నందమూరి తారక రామారావు గారు. వచ్చి కూర్చోమన్నా. దయచేసి అభివృద్ధి వ్యక్తి ఈ రోజు బియ్యం ఇస్తున్నారు. ఆ భారతదేశంలో మొట్టమొదట కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఆడబిడ్డలకు హక్కు ఇచ్చారు, సమాన హక్కు ఇచ్చారు, ఆ విధంగా ఇచ్చారు. మరి గుడిసెలు ఇచ్చేవాళ్ళు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు 350 రూపాయలతో పూరి గుడిసెలు కట్టించేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదట భారతదేశంలో 8,500 రూపాయలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మాణానికి ఆనాడే నాంది పలికాడు. అదేవిధంగా స్లాబ్ నిర్మించాడు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాడు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. దానిని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను అనేక రంగాల్లో ముందుకు తీసుకున్నారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆనాడు ఐటీ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. ఐటీ కూడా పెడుతుందా, ఐటీ ఏమన్నా బియ్యం పండిస్తున్నారు. ఈ రోజు రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు మనం ఈ రోజు విదేశాల్లో ఉన్నామంటే మధ్యతరగతి పిల్లలు తల్లిదండ్రులు
విమానాల్లో పోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఐటీనే. మహానాడు అనేది పుట్టినరోజు ముందు రోజు నుంచి మొదలైంది 27, 28, 29. తెలుగుదేశం పార్టీ ఈ రోజు వచ్చిన తర్వాత మనము అధికారంలోకి వచ్చాం 24లో. ఈ రోజు మదనపల్లి శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం జరగబోతోంది. దీనికి ముఖ్యంగా ఆ వేదిక మీద కూర్చోమన్నాం. దీని తర్వాత ఈ రోజు ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి నివాళులు అర్పించాలా. మొట్టమొదటిగా ఆంజనేయ స్వామికి పూలమాల వేయాలా. దాని తర్వాత జెండా ఆవిష్కరణ ఉంది. ఈ కార్యక్రమాల వేదిక మీద ముఖ్య నాయకులు అక్కడ ఫోటోకు 4-5 మంది వస్తే చాలు. 100 మంది ఉన్నారు వేదిక మీద. కాబట్టి మినీ మహానాడు కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మామూలుగా అనుమతి మహానాడుకు ముందు ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకోవడం పార్టీ సిద్ధాంతం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన అనేక సమస్యలు, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ శ్రేయస్సు కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ మినీ మహానాడులో తీర్మానం చేసి జిల్లా మహానాడులో సమర్పించడం జరుగుతుంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మహానాడులో ఈ నియోజకవర్గంలో జరిగిన తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదం పొందుతాం. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో 15 సంవత్సరాల నుండి మనకు ఎమ్మెల్యే గారు లేరు. ఈ 15 సంవత్సరాల తర్వాత ఆ లోటులో తీర్చిన ఘనత షాజహాన్ బాషా. వేలాదిగా ఈ రోజు తరలి వచ్చిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను ఒక ముఖ్య విషయం తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా ఉమ్మడిగా సమిష్టిగా బడుగు బలహీన మైనార్టీలు ఏకమై మదనపల్లిలో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి ఇదే విధంగా పెట్టుకోవాలని కోరుకుంటున్నా. రేపు జరిగే కడపలో 27వ తేదీ జరిగిన 29 ముందు ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు అనేటటువంటిది ఒకటి నిర్వహించుకోవడం. దాంట్లో భాగంగానే ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలో మినీ మహానాడు ఐడెంటిటీ కార్డు తీసుకొని సెర్చ్ చేయి. ఈ మహాసభ తీసుకో అధ్యక్షత వహించినటువంటి ట్యాగ్ మార్చ్. మన గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు వేదిక మీద ఉన్నటువంటి మార్చి దేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, బీసీ అన్నటువంటి ఒక సెక్టర్ ఉందన్నటువంటి విషయము ఏ రాజకీయ నాయకుడు కూడా తెలియదు. వాళ్ళని పరిగణలో తీసుకున్నటువంటి సందర్భం కూడా లేదు. దానికి ఎన్టీ రామారావు గారు బాధ్యత వహించారు. నమస్కారం. ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీ ప్రకారం మహానాడును జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడును జరుపుకుంటూ ఇక్కడ కార్యక్రమాలన్నీ చర్చించుకుంటూ ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మినీ మహానాడు అనేది జరుగుతుంది. మా మదనపల్లి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా మినీ మహానాడు జరుపుకొని ఇక్కడ సమస్యలన్నీ చర్చించుకొని మా ఎమ్మెల్యే గారు మినీ మహానాడు కూడా మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి మదనపల్లి అభివృద్ధి పరంగా నడిపించుకోవడానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ సందేశం ఇస్తూ ఈరోజు మదనపల్లిలో మినీ మహానాడు గొప్ప బహిరంగంగా జరుపుకుంటూ ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా మినీ మహానాడుకు తీసుకెళ్తాడనే ఉద్దేశంతో ఇక్కడ మేము అన్నీ కూడా సస్యశ్యామలంగా చేసుకొని అక్కడికి వేలాది మందితో కూడా తరలి వెళతామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా భారీ మినీ మహానాడు జరుపుకోవడం స్థాయిలో మినీ మహానాడు సన్నాహక కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు మా శాసనసభ్యులు గవర్నర్ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి
కార్యకర్తలు ప్రజలు అందరూ విచ్చేసి ఇక్కడ జరిగే కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టి ఈ సభలో ఇక్కడ ప్రజలకు సంబంధించిన తీర్మానాలు ప్రవేశపెట్టి అవి మహానాడులో కూడా ప్రవేశపెట్టే విధంగా. అన్నమయ్య జిల్లాకు మరో శుభవార్త. మదనపల్లి కేంద్రీయ విద్యాలయంకు పచ్చ జెండా. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ 2022లో మదనపల్లికి కేంద్రీయ విద్యాలయ కేటాయించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయ బడి ప్రారంభించుటకు కేంద్రీయ విద్యాలయ సంగతాన్ కేంద్ర కార్యాలయం బృందం గురువారం మదనపల్లి సందర్శించడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ నేతృత్వంలోని బృందం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, తహసీల్దార్ మరియు ఇతర జిల్లా అధికారులను కలిశారు. ముందుగా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ స్థానిక గిరిజన నివాస పాఠశాల భవనంలో ఈ విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభించడానికి అవసరమైన అన్ని అనుమతులను అందజేశారు. 2025-26 విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను త్వరలో పేపర్ ప్రచురణ ద్వారా తెలియజేస్తామని కేవీ బృందం ధృవీకరించారు. తరువాత శాశ్వత పాఠశాల భవన నిర్మాణం కోసం వలసపల్లి గ్రామం వద్ద మదనపల్లి పొంగనూరు రహదారిపై ఉన్న నవోదయ పాఠశాల ఎదురుగా ఉన్న 6.09 ఎకరాల భూమిని పరిశీలించి ఖరారు చేశారు. సబ్ కలెక్టర్ మరియు తహసీల్దార్ సమక్షంలో ఈ భూమిని కేంద్రీయ విద్యాలయకు ప్రభుత్వం అప్పగించారు. త్వరలో శాశ్వత భవన నిర్మాణం పనులు ప్రారంభిస్తామని మంజునాథ్ స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్నత ప్రమాణాలతో పాటు ప్రాథమిక శిక్ష అందించడమే కాకుండా క్రీడలు మరియు విలువలతో కూడిన విద్య బోధిస్తూ దేశానికి మంచి పౌరులు అందిస్తామని తెలిపారు. కేంద్రీయ విద్యాలయ విషయంపై మనకు సహాయం అందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరికి రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వీర పరాక్రమాలు, వివేకం, శక్తి, యుక్తులకు ప్రతీకగా కీర్తించే హనుమంతుడు సకల శుభములు కలిగిస్తాడు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని సేవలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కాట్లాటపల్లి రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి పూజలు అన్నదానంలో పాల్గొన్న నిసార్ అహ్మద్ హనుమంతుడు బలం, ధైర్యం, భక్తి, నమ్మకానికి పెట్టింది పేరుగా, వీరత్వం, పరాక్రమానికి ప్రతీకగా, కార్య సాధనకు ప్రతిరూపంగా పూజలు అందుకుంటున్నాడని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లె టౌన్ కాట్లాటపల్లి రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక వైసీపీ నాయకులు, ఆలయ కమిటీ వారు సాదర స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న వితర గావించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమంతుని గొప్పతనాన్ని వివరించారు. హనుమంతుడు శ్రీరాముడి పట్ల అంతులేని భక్తితో ఉండడం, సీతను రక్షించేందుకు చేసే ప్రతి పని వీరత్వానికి నిదర్శనమని అన్నారు. హనుమంతుడు నమ్మకం మరియు పట్టుదల ద్వారా అసాధ్యమైన పనులను కూడా సాధించాడని, ఇది అతని వీరత్వానికి ఒక ముఖ్యమైన లక్షణమన్నారు. హనుమంతుడు తన బలం, ధైర్యాన్ని తన వివేకంతో సమతుల్యం చేసి గొప్ప విజయం సాధించాడని కొనియాడారు. సేవకు నిలువెత్తు సాక్ష్యం హనుమంతుడిని రామాయణ ఘట్టంలో హనుమంతుడి సేవ అమోఘమని కీర్తించారు. రాముడిని గుండెల్లో పెట్టుకున్న అపర భక్తుడుగా నేటికి కీర్తించబడడం జరుగుతుందని, హనుమంతుడి ధైర్య, వీరత్వం, మానవత్వం, బలం, జ్ఞానం, భక్తి వంటి లక్షణాలు అందరూ ఆచరించదగినవిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట శివ, ఎన్వి రమణ, శారదారెడ్డి, వైసీపీ నాయకులు అనిల్, లక్ష్మీనారాయణ, నాగమణి, బండి మనోహర్, చిన్న, చరణ్, మహేష్, మల్లికార్జున్ రెడ్డి, యూనస్, శ్రీకాంత్, చిన్న తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ నెంబర్ 1 నాంభల్లా కేశవరావు ఎన్కౌంటర్. గత పీపుల్స్ వార్ పార్టీ నిర్మాతలు కొండపల్లి గణపతిల సహచర నక్సల్ బరి ఉద్యమకారుడు నంభల్లా కేశవరావు వచ్చే ఏడాది మార్చి 31 లోపల దేశంలో నక్సలైట్ ఉద్యమం లేకుండా మట్టు పెడతామని నరేంద్ర మోదీ, అమిత్ షా కంకణం. కొందరికి నక్సలైట్లు అమరవీరులు, మరికొందరికి వారు అరాచకవాదులు. ఇంతకు నక్సలైట్లు ఎవరు? వారి ఉద్యమ లక్ష్యం సక్రమమా, వక్రమమా? జనసైనిక్ న్యూస్ ఛానల్ స్పెషల్ స్టోరీ ఈ రోజు మీకోసం. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంభాల కేశవరావు బుధవారం ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు మరో 27 మంది మావోయిస్టులు మరణించారు. ఇటీవల నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మావోయిస్టుల ఏరివేత చర్యలను తీవ్రతరం చేశాయి. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఈ సాయుధ సెమీ సైనిక చర్య వందలాది మావోయిస్టులను తుడిచిపెట్టేసింది. మావోయిస్టు బలగాలు భారీగా ధ్వంసమయ్యాయి. వారి నెట్వర్క్ ఛిద్రమైంది. మావోయిస్ట్ అగ్ర నాయకత్వం దశల వారీగా ప్రాణాలు కోల్పోయారు. 90వ దశకంలో ఉత్తర భారత మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ పార్టీ
పార్టీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన పీపుల్స్ వార్ పార్టీ కలయికతో దేశ స్థాయిలో సిపిఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావం జరిగింది. అప్పుడు దేశంలోని దాదాపు 125 జిల్లాల్లో సమాంతర ప్రభుత్వాన్ని జల్ జమీన్ జంగల్ హమారా నినాదంతో దేశంలోని ట్రైబల్ బెల్ట్ ను శాసించిన మావోయిస్టు పార్టీ సాధించింది. దేశ స్థాయి మావోయిస్టు పార్టీని ఆంధ్రప్రదేశ్ కు చెందిన పీపుల్స్ వార్ నాయకులే చాలా భాగం శాసించారు, నాయకత్వం వహించారు. మన దేశ స్వాతంత్రానికి ముందే ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ కాలక్రమంలో సైద్ధాంతిక విభేదాలతో చీలిక పీలికలైంది. స్వాతంత్రం తర్వాత పార్లమెంటరీ ఎన్నికలు, రాజ్యాధికారం, విప్లవ పంథా ఎత్తుగడల నేపథ్యంలో సిపిఐ, సిపిఎం ఏర్పడ్డాయి. పశ్చిమ బెంగాల్, కేరళలో ఈ వామపక్ష పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఎన్నికల రాజకీయాలను పూర్తిగా బహిష్కరించి దొంగ ఓట్ల, దొంగ నోట్ల రాజకీయం వద్దంటూ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అంటూ చారు మజుందూర్ నక్సల్ భరీ ఉద్యమ స్ఫూర్తితో నక్సలైట్ పార్టీ మన రాష్ట్రంలో పీపుల్స్ వార్ పార్టీగా ఆవిర్భవించింది. కమ్యూనిస్టు నిష్ఠా గరిష్టలు కొండపల్లి సీతారామయ్య, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతుల ఆధ్వర్యంలో పీపుల్స్ వార్ పార్టీ ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ కనుమల ప్రాంతాలను ఎరుపుమయం చేసింది. నక్సలైట్ ఉద్యమం పట్ల వేలాది మంది ఆకర్షితులై పీపుల్స్ వార్లో చేరారు. ఉత్తర భారతంలో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఇదే నక్సల్ బరి స్ఫూర్తితో ముందుకు ఉరికింది. ఓవైపు పార్లమెంటరీ విధానంలో సిపిఐ, సిపిఎం, మరోవైపు సాయుధ పోరాట పందాలో నక్సలైట్ ఉద్యమాలతో దేశంలో నిజంగానే విప్లవం వచ్చేసి రష్యా, చైనాలలో లాగా సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని 2000 మిలీనియంలో చాలా మంది దేశంలో నమ్మారు. వివిధ కారణాలతో పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ, సిపిఎం కనుమరుగై మినుకుమినుకుమంటూ ఉన్నాయి. సాయుధ పోరాట పందాను ఎంచుకున్న నక్సలైట్ ఉద్యమం కూడా ఉవ్వెత్తున లేచి నేలబారిన కెరటంలో అవసాన దశకు చేరుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 31 లోపల, అంటే కొత్త ఆర్థిక సంవత్సరానికి ఒక్కరోజు ముందు నాటికి దేశంలో నక్సలైట్ అనే వాడిని లేకుండా, నక్సలిజం అనే మాట వినపడకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసి తీరుతుందని కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా తేల్చి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పీపుల్స్ వార్ నిర్మాతలు కొండపల్లి గణపతుల సహచర విప్లవ ఉద్యమకారుడు నంబాల కేశవరావు బుధవారం కేంద్ర బలగాల సెమీ సైనిక చర్యల్లో నేల కొరిగారు. అనంతపురం పరిటాల శ్రీరాములు, పరిటాల హరి లాంటి క్షేత్రస్థాయి నేతల నుండి తెలంగాణ పటేల్ సుధాకర్ రెడ్డి, శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిలతో పాటు వెంపటాపు సత్యం పాణిగ్రాహి, ఆర్కేగా వాసికెక్కిన అక్కిరాజు, హర్గోపాల్, మల్లోజుల సోదరద్వయం లాంటి నేతలతో పాటు వేలాది దేశవాసులు నక్సల్ బరి పందాలో సమాజ నిర్మాణ కలలు కంటూ ప్రాణాలు కోల్పోయారు. కొందరు వీరిని అమరవీరులు అంటారు, ఇంకొందరు వీరిని దారి తప్పిన తమ్ముళ్ళు అంటారు. ఏదేమైనా వీళ్ళందరూ మన దేశ వాసులే అనేది అక్షర సత్యం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలో పసుపు సైన్యం మినీ మహానాడు సూపర్ సక్సెస్. మహా ఉత్సాహంగా దిక్కులు పిక్కటిల్లేలా జై జయ ధ్వానాలు చేసిన తెలుగు తమ్ముళ్ళు. ఎన్టీఆర్ అమర్ రహే. నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు దార్శనికతపై ప్రశంసల వర్షం. 15 ఏళ్ల తర్వాత పార్టీని గెలిపించిన ఎమ్మెల్యే షాజహాన్ నాయకత్వం వర్ధిల్లాలని నీరాజనాలు. బడుగు బలహీన వర్గాల తెలుగుదేశమా, జై భవ విజయీ భవ అంటూ వెలుగెత్తి హోరెత్తించిన కేడర్. మహానాడుకు తాము సైతం సిద్ధమంటూ ఉరకలెత్తే ఉత్సాహంతో జై జై అంటూ నినాదాలు. మావోయిస్టు పార్టీ అగ్రనేత పార్టీ నెంబర్ 1 నంబాల కేశవరావు ఎన్కౌంటర్. గత పీపుల్స్ వార్ పార్టీ నిర్మాతలు కొండపల్లి గణపతుల సహచర నక్సల్ బరి ఉద్యమకారుడు నంబాల కేశవరావు వచ్చే ఏడాది మార్చి 31 లోపల దేశంలో నక్సలైట్ ఉద్యమం లేకుండా మట్టు పెడతామని నరేంద్ర మోడీ, అమిత్ షా కంకణం. కొందరికి నక్సలైట్లు అమరవీరులు, మరికొందరికి వారు అరాచకవాదులు. ఇంతకు నక్సలైట్లు ఎవరు? వారి ఉద్యమ లక్ష్యం సక్రమమా, వక్రమమా? జనసైనిక్ న్యూస్ ఛానల్ స్పెషల్ స్టోరీ ఈ రోజు మీకోసం. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.